సంతోష్ నగర్ సమీపంలోని సల్కం చెరువును ఆక్రమించి ఓవైసీ విద్యా సంస్థలు ఆసుపత్రులు నిర్మించారని హైకోర్టులో పిటిషన్ భూమి ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందో లేదో తేల్చడానికి 2 నెలల సమయం కోరిన ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆక్రమణలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ బాధ్యులైన వారి జాబితా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. హైడ్రా తీర్పై విమర్శలు రాజకీయ ఒత్తిళ్లు వల్లే హైడ్రా ఓవైసీ కాలేజీల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్యం అవసరమైతే విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలకు తరలించాలని యాజమాన్యం సహకరించాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 3కి వాయిదా పడడంతో ప్రభుత్వం మరియు హైడ్రా తీరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటకు చేస్తున్న చేతలకు అసలు పొంతన లేకుండా పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా అడుగడుగునా కూడా వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా సిద్ధాంతాలకు సంబంధించి కావచ్చు, పాలనా విధానాలకు సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు మంత్రులు కావచ్చు, అధికారులు కూడా తామంతా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామంటూ తరచుగా ప్రకటన చేస్తూనే ఉన్నారు. కానీ వాస్తవిక దృక్పథం ఆచరణలో కొరబడింది అనే ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున వెల్లువస్తున్నాయి. దీని ఫలితంగానే ఈ అంశాలు కూడా వివాదాస్పదంగా మారి కోర్టులకు కూడా వెళ్తున్న సందర్భాలు కూడా కోకొల్లుగా ఉన్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన అనంతరం ముఖ్యంగా కబ్జాలను పరిరక్షించాలనే క్రమంలోనే అక్రమ కట్టడాలను కూల్చేయాలనే ఒక దృఢ సంకల్పం అయితే హైడ్రా అయితే తేవడం అయితే జరిగింది. హైడ్రా ఈ సందర్భంగా పురోగతి సాధించింది. దాదాపు వేలాది కోట్ల రూపాయల ఆస్తిని అయితే పరిరక్షించడం జరిగింది. ప్రత్యేకంగా హైదరాబాద్ రాజధానితో పాటు తెలంగాణకు ఆయపట్టుగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చెరువులు కావచ్చు, ఇతర ప్రాంతాలు కూడా విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యని భావించిన నేపథ్యంలోనే హైడ్రా అయితే దూకుడును ప్రదర్శించినప్పటికీ అదే సమయంలో అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అధికారంలో పాల్పడి ఉన్న వాళ్ళు కానీ రాజకీయంగా కూడా బాగా ప్రాబల్యం ఉండి పెద్ద ఎత్తున డబ్బులు ఉన్న వాళ్ళ జోలికి హైడ్రా పోవడం లేదనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మనం పరిశీలిస్తే ముఖ్యంగా హైకోర్టు తాజాగా అధికారులకు వేసిన ముట్టికాయ నేపథ్యంలో హైడ్రాకు ఒక ఎదురుదెబ్బ తగిలినట్టే భావించవచ్చు. ప్రత్యేకించి హైదరాబాద్ నడిబొడ్డులో, తెలంగాణ రాజధాని నడిబొడ్డులో సల్కం చెరువు అనే ప్రాంతం ఉంది. ఇది సంతోష్ నగర్ పిసల్బండకి ఆనుకొని ఉన్న ప్రాంతం, అత్యంత విలువైన ప్రాంతం కూడా. ఇక్కడ సల్కం చెరువు ఉంది. ఎంతో చారిత్రక ప్రాధాన్యతతో కూడిన సల్కం చెరువు కూడా దాదాపు 10 ఎకరాల పైగా కబ్జాకు గురైందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అది బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లిమిట్స్లో భూములు కబ్జా అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టు మొట్టికాయ వేయడం కాకుండా మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఒక తుది ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశం ఉంది. ఈ పరిణామాల క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఒకసారి పరిశీలించిన పక్షంలో ఆ సల్కం చెరువు కబ్జా చేసిన భూమి ఎవరిదో కాదు, అది మజ్లిస్ పార్టీ నేతలు ఓవైసీ వాళ్ళది కావడం మరొక విశేషం. ఓవైసీ బ్రదర్స్ పట్ల, ముఖ్యంగా మజ్లిస్ పార్టీ పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పాజిటివ్ దృక్పథంతో ఉన్నది అనే ఆరోపణల నేపథ్యంలో దీని ప్రభావం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా పడుతోంది. దీంతో ఆయన పలుకుబడి కూడా మసకబారే స్థితి ఉన్నదని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా వచ్చిన అనంతరం అనేక కట్టడాల్ని, విలువైన స్థలాల్ని కూల్చివేసిన నేపథ్యంలోనే హైకోర్టు ఆ మధ్య ప్రశ్నల వర్షం కురిపించిన క్రమంలోనే ఇటు సైడు ఓవైసీ మెడికల్ కాలేజ్లో ఓవైసీకి అంటే జూలై 3వ తేదీన ఇది వాయిదా పడిన నేపథ్యంలో ప్రభుత్వానికి కానీ ఓవైసీ యజమానికి కానీ వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఆయన అభిప్రాయం ఉన్న నేపథ్యంలో పిటిషనర్ కూడా దీనికి సంబంధించి గట్టిగానే వాదిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సల్కం చెరువును కాపాడాలనే లక్ష్యంగా ముఖ్యంగా అధికార దుర్వినియోగం కావచ్చు, ఓవైసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న మొండి వైఖరి నేపథ్యంలో తాను హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని కూడా పిటిషనర్ అయిన న్యాయవాది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఒక్క హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా ఓవైసీ మజ్లిస్ పార్టీ వాళ్ళ
సంబంధించిన వారు కావడంతో ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నెగిటివ్ సంకేతాలు వెళ్ళే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇది పాలకపక్షానికి ఒక చెడు సంప్రదాయం కింద ఒక మైనస్ మార్కులు పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అధికారులు కూడా ఈ కేసులో సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.